రేపు జరగబోయే ముఖ్యమంత్రి కార్యక్రమం 24 నాడు సోమవారం రోజు మన కొడంగల్ ప్రాంతానికి కిచెన్ షెడ్ అంటని చెప్పేసి అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నటువంటి ఫౌండేషన్ ఇక్కడ కొడంగల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒకరి దగ్గర రైతు దగ్గర భూమి 25 సంవత్సరాల కోసం లీజుకు తీసుకొని ప్రభుత్వం కూడా కొనుక్కున్నటువంటి పరిస్థితి, లీజుకు తీసుకున్నటువంటి సందర్భం. ఈ అక్షయ పాత్ర రావడం వల్ల మధ్యాహ్న భోజన ఆహార పథకం ఏదైతే ఉందో విద్యార్థులకు స్కూళ్లలో కొనసాగిస్తున్నారు ప్రస్తుతం భోజనం. ఈ భోజనం పెట్టడం వల్ల ఏదైతే మిడ్ డే మీల్స్ దాదాపు ఒక్కొక్క స్కూల్లో నేను అనుకుంటా బహుశా 6 నుంచి 8 మంది పనిచేస్తూ ఉంటారు కూలీలుగా. వాళ్ళు ఇది తీసుకురావడం వల్ల నష్టపోతారంటని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెయిన్గా వాళ్ళకి ఏదైతే ఆర్థికంగా వాళ్ళు ఏదైతే ఎదుగుతున్నారో రోజుకో ఎంతో కొంత సౌకర్యం ఉంటుంది. 7 మంది 8 మంది వస్తున్నారు, అక్కడ పనిచేస్తున్నారు అంటే కొంత జీతాలు వచ్చో రాకనో లేకపోతే అనేక రకాలుగా వాళ్లకు ఏదో రకంగా ఒక అవకాశం అయితే దొరికింది. మరి ఆ అవకాశాన్ని కూడా మీరు ఈ కిచెన్ షెడ్ పెట్టి ఎత్తుకుపోవడం అనేది సరైన పద్ధతి కాదు. మొట్టమొదటి విషయం, ఈ కొడంగల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అనేది ప్రధానమైనది. ముఖ్యంగా ఈ హెడ్ క్వార్టర్లో నిర్మాణం చేస్తామంటని చెప్పి మెడికల్ కాలేజ్ కానివ్వండి, వెటర్నరీ కానివ్వండి, నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, పాత కొడంగల్ని నిర్మాణం చేస్తామన్నటువంటి సమీకృత గురుకులాలు కానివ్వండి, ఇక్కడ నిర్మాణం చేస్తామన్నటువంటి మీరే ఇక్కడ నుంచి హకీంపేటకు తరలిస్తున్నారంటని చెప్పేసి మరి మీరే శంకుస్థాపనలు చేస్తామంటని చెప్పి ప్రకటించారు. మరి ఇక్కడ నుంచి తరలుతున్నాయంటని చెప్పి దాదాపు 40 రోజుల నుంచి కేడీపీ తరఫున మేము పోరాటం తీసుకుంటా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఇదే అపాయిపల్లి దగ్గర ఈ పోరాటంలో భాగంగానే అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేస్తాము అంటని చెప్పి మీరు ప్రకటించడము, అదే తరుణంలో పాత కొడంగల్ దగ్గర ఏది మన నవోదయ గురుకులాలు ఇస్తామంటని చెప్పి ప్రకటించడము హర్షించదగ్గ విషయమే. కానీ అయ్యా సారు ముఖ్యమంత్రి గారు, మేము ఒకటి వినపిస్తున్నాం. మేము మీకు 2009లో మీరు వచ్చిర్రు కొడంగల్కి, మీరు చాలా రకాలుగా అందరి మనసులు దోచుకున్నారు. 6 రోజులల్లా ఈ ప్రాంత